హలో ఎవ్రీవన్, దిస్ యువర్ మొబైల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో తమిళనాడు చూసి మళ్ళీ కూడా మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మా ఫ్యామిలీతో కలిసి ఖ్వాజా గరీబ్ నమాజ్కి అయితే మేము అందరూ వెళ్తున్నాం. అజ్మీర్ అయితే వెళ్తున్నాం అనమాట మేమందరం కూడా. సో మేమైతే నైట్ జర్నీ అయితే చేసాము. బస్ పట్టుకొని ఇక్కడ నుంచి అజ్మీర్ అయితే వెళ్ళిపోతున్నాం. దారిలో అయితే కొంచెం మార్నింగ్ టిఫిన్ కోసం అయితే బస్ అయితే ఆపాడు. సో అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము. మధ్యలో వర్షం కూడా చాలా ఎక్కువగానే పడ్డది. సో అది కూడా కొంచెం క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట. సో అలానే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ అజ్మీర్లో కూడా దిగిపోయి మేము ఇంకా అక్కడ నుంచి అయితే ఆటో పట్టుకుని అయితే వెళ్ళాలన్నమాట. బస్సెస్ అయితే ఒక దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి అయితే ఆటోలో అయితే మనం వెళ్ళిపోవాలన్నమాట లోపల దర్గాకి. సో దర్గా వ్యూ అయితే మొత్తం మీకు చూస్తాను. మీరైతే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని కంప్లీట్గా చూస్తూ ఉండండి. మంచి మంచి వ్యూస్ కూడా ఉన్నాయి. ఖాజాబాబా దర్గా మొత్తం అంతా కూడా నేను మీకు చూపిస్తాను. కనిపిస్తున్న లెఫ్ట్లో మేమైతే ఫ్లవర్స్ తీసుకున్నాం. సో అక్కడే వాళ్ళు స్లిప్పర్స్ కూడా పెట్టుకోమని చెప్తారన్నమాట. సో అక్కడ స్లిప్పర్స్ అని పెట్టేసి మేమైతే అక్కడ నుంచి బయటకైతే వచ్చేసాము. సో అక్కడ నుంచి నేను అయితే ఖాజాబాబా దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. సో మీరైతే వీడియోని చూస్తూ ఉండండి. లోపలైతే వ్యూ కూడా చాలా బాగుంటుంది. లోపల ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలన్నమాట ఖాజాబాబా దర్గా దగ్గరికి. దర్గా లోపలికి వెళ్తున్నప్పుడు చాలా క్రౌడ్ అయితే ఉంది. ఎలాగోలాగా లోపలికి వెళ్ళి దర్గాలో మొత్తం అంతా ఖాజాబాబాని చూసి సలాం చెప్పేసి మేమైతే మొత్తానికి బయటకైతే వచ్చేసాము. సో బయటకైతే వచ్చిన తర్వాత క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. మేమైతే నమాజ్ చదువుకొని బయటకైతే వచ్చేసాము. సో అలా బయటకు వచ్చిన తర్వాత సైడ్ అయితే వాటర్ అనేది ఉంటుందన్నమాట. ఆ వాటర్లో హ్యాండ్ వాష్ అది చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వజూ అనేది చేసుకుంటారు. ముందు ఒక పెద్ద డేక్షా ఉంటుంది. ఆ డేక్షాలో లంగర్ అనేది చేస్తారన్నమాట. లంగర్ అంటే ఏంటంటే ముందు మనకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒకటి పెద్ద డేక్షా అనేది ఉంటుంది అనమాట. ఆ డేక్షాలో ఫుడ్ అది వండి సో అందరికీ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కనిపిస్తున్న పెద్ద డేక్షాలో
మనకు నచ్చినవి ఏదైనా సరే వస్తువు అందులో ఏస్తారనమాట. డబ్బులే కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే మీకు నచ్చింది అందులో వేసి కోరికలనేవి కోరుకుంటారనమాట. సో, అందులో వచ్చిన డబ్బులు కూడా మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని, సో, అందులో వచ్చిన రైస్ గాని ఇవన్నీ ఉంటాయి కదా కలెక్ట్ చేసుకొని, అందులో దాంట్లోనే ఫుడ్ అది వండుతారనమాట ఆ పెద్ద డేక్షాలోనే. అక్కడే పక్కన కూడా ఇంకో చిన్న డేక్షా కూడా ఉంటది. ఎక్కువగా ఆ చిన్న డేక్షాలోనే వండుతారన్నమాట. ఈ పెద్ద డేక్షా అయితే ఎప్పుడైనా సరే కాజాబాబా ఉరుసు అది అవుతున్నప్పుడు మట్టుకి ఆ పెద్ద డేక్షాని కూడా యూజ్ చేస్తారన్నమాట. అప్పుడప్పుడు పెద్ద డేక్షాని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో, మేము వెళ్ళే ముందైతే ఎర్లీ మార్నింగ్ అది ప్రిపేర్ చేసేస్తారన్నమాట ఫుడ్‌ని. 3-4 ఆ టైంకలాగా దాన్ని ప్రిపేర్ చేసేస్తారన్నమాట. సో, అది వేడి వేడిగా ఉంటుంది. మాకైతే మార్నింగ్ గూడా ఇచ్చారన్నమాట. సో, ఈవినింగ్ గూడా ప్రిపేర్ చేస్తారు. సో, చాలా ఎక్కువగా వండుతారు. చాలామంది వస్తూ ఉంటారు కాజుబాబా దర్గా దగ్గరికి. అక్కడున్న చిన్న డెక్షన్ గూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఆ డెక్షన్ గూడా చూస్తూ ఉండండి. కాజాబాబా గారిని మొత్తం మేము కలిసి అక్కడి నుంచి మేము వెళ్ళిపోతుంటే చాలా క్రౌడ్ అయితే వచ్చిందనమాట. సో, మేమైతే మార్నింగ్ వెళ్ళాం. కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. సో, టైం పెరిగే కొద్దీ చాలా మంది క్రౌడ్ అయితే ఎక్కువగా వచ్చారు. సో, అక్కడి నుంచి మేము బయటకొచ్చిన తర్వాత ఇంకొక దర్గా అయితే ఉన్నదనమాట. దాన్ని తారాగడ్డ అని అంటారు. అక్కడి నుంచి కాజాబాబా దర్గా దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్స్ ఉంటది. సో, అది చాలా దగ్గర అనిపిస్తది. చాలా కొండ పైకి ఎక్కాలనమాట. సో, అక్కడికైతే మేము వెళ్తున్నాం తారాగడ్డ దర్గా దగ్గరికైతే. అక్కడ కూడా మేము మొత్తం అంతా దర్గాని చూపిస్తాను మీకు. కనిపిస్తున్న రూట్ అయితే ఇది మొత్తం తారాగఢ్ దర్గా దారనమాట ఇది. సో, మొత్తం ఘాటీ రోడ్ అనమాట ఇది. మొత్తం టర్నింగ్స్ గానీ, కొండపైకి వెళ్ళే కొద్దీ చాలా బాగుంది వ్యూస్ కూడా. సో, జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్తుండాలి. బళ్ళు కూడా వెళ్తుంటారు. ఎక్స్‌పీరియన్స్ అయిన వెహికల్స్ వాళ్ళైతే అక్కడ చాలా మంది వెహికల్స్ అయితే ఉంటాయి పైకి తీసుకెళ్ళడానికి. వాళ్ళ ద్వారా వెళ్తేనే మంచిది. సో, కొత్తగా వెళ్ళినోళ్ళైతే కొంచెం రిస్కీగా ఉంటదనమాట రోడ్డు. సో, ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే మంచిది ఆ రూట్‌లో. సో, కింద నుంచి పైకి వెళ్ళడానికి ఒక 400-500 తీసుకుంటారు. సో, వాళ్ళ వెహికల్స్‌లో వెళ్తేనే మంచిదనమాట. పైకి వచ్చిన తర్వాత మనం కిందన క్యాబ్ అది మాడుకుంటాం కదా! సో, దానికంటూ ఒక అమౌంట్ ఉంటది. ఆ అమౌంట్ మనం పైకి వెళ్ళిన తర్వాత పార్కింగ్‌లో అక్కడైతే పే చేయాలనమాట. ఈ విషయం మనకైతే కింద నుంచి చెప్పరు వాళ్ళు. సో, మనమైతే పైకెళ్ళి పే చేసేస్తే కిందకొచ్చిన తర్వాత ఆ ఆటో అనేది వెళ్ళిపోకుండా ఆ అమౌంట్ అది వాళ్ళు తీసుకుంటారనమాట. ఆ అమౌంట్ వాళ్ళకి తర్వాత ఇస్తారు వాళ్ళు. సో, మనకైతే కిందకైతే మళ్ళీ తీసుకొస్తారనమాట అది. ఈ విషయం మనకు తెలీదు. కొత్తగా ఉన్న వాళ్ళకైతే కంగారు పడకండి. పైకి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతదనమాట. సో, మేమైతే దర్గా లోపలికైతే వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి కిందకైతే మేము వచ్చేసామమాట. కిందకొచ్చిన తర్వాత ఇంకొకటి స్టోరీ అయితే ఉన్నది మన కాజాబాబా గురించి. ఆ స్టోరీ నేను కొంచెం షార్ట్‌కట్‌లో చెప్తాను. సో, కాజాబాబా స్టోరీ ఏంటంటే అప్పుడున్న రాజులు కాజాబాబా గారికి కొంచెం వాటర్ అనేది ఇమ్మంటే ఇవ్వలేదనమాట. అప్పుడు కాజాబాబా దగ్గర ఒక చిన్న గిన్నె అనేది ఉంటది. సో, ఆ గిన్నె దానికి వాటర్ ఇవ్వలేదని ఈ చెరువులోని, ఆ చెరువులో ఉన్న వాటర్ అంతా కూడా ఆ గిన్నెలోకి ఆ కాజాబాబా గారు తీసుకున్నారనమాట. సో, నాకెందుకు వాటర్ ఇవ్వలేదనేసి. సో, అంత మహిమ కలిగి ఉన్నవాళ్ళు ఆ రాజుకి తెలిసిన తర్వాత ఆ కాజాబాబా దగ్గరికైతే వచ్చి సో, ఆ వాటర్‌ని అతన్ని క్షమాపణ కోరి ఆ వాటర్‌ని మళ్ళీ ఆ చెరువులో కూడా వదిలేసారనమాట. ఈ వాటర్‌ని ఇప్పుడైతే టూరిస్ట్‌గా చేశారు. సో, అందులో బోట్‌లు కూడా ఉన్నాయన్నమాట. సో, బోటింగ్ అయితే చేయొచ్చు మనందరూ కూడా. మా ఫ్యామిలీ అంతా కలిసి కూడా ఈ బోటింగ్ అయితే చేశాము మేము.
బోటింగ్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో ఇంకా కూడా బోటింగ్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్‌గా వెళ్ళినవి, స్లోగా వెళ్ళినవి కూడా ఉన్నాయి. సో అందరం మేమంతే ఫ్యామిలీస్ కాబట్టి సో ఫ్యామిలీ బోట్ అదే ఎక్కామనమాట. చాలా బాగుంది. బోటింగ్ అది కంప్లీట్ చేసుకొని మేము ఐ థింక్ ఇంటికొచ్చేసాం. ఈవినింగ్ 6 అయితే అయిపోయింది. సో మాకు మళ్ళీ రిటర్న్ అయితే ఢిల్లీకి 9:00 ట్రైన్ అయితే ఉందనమాట. సో మేమైతే రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయి ట్రైన్ కోసం వెయిట్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట మేము. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ అవుతున్నాయి. సో మీరైతే మన ఛానల్‌కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.